నేనేం చేసినా పిల్లకాకి మీద ఉండేల దెబ్బలా ఉంటుంది. ఆయన అంత అవకాశం మీ అత్త నాకెక్కడిస్తుంది? ఎంచక్క ప్లాన్ ప్రకారం నిన్ను నమ్మించి నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తుంది. చూస్తూ ఉండు. నీ క్షేమం కోరుకుంటూనే నీ బతుక్కి నిప్పు పెట్టబోతుంది. ఈ అత్తడిని పొత్తిళ్లు చేసి కడుపులో దాచుకున్నావు. మరి ఎందుకమ్మా ఒక్కసారిగా అగాధంలోకి నెట్టాలనుకుంటున్నావు? రే క్రిష్, ఏంట్రా ఇలా ఒంటరిగా కూర్చున్నావు? వాట్ క్రిష్, లెట్స్ ఎంజాయ్. లేదురా, మీరు వెళ్ళండి. ఏమైంది క్రిష్? నథింగ్. క్రిష్ నిన్న బాగున్నావు కదరా, అప్పుడేమైంది? ఏంట్రా ప్రాబ్లం? రే, నీ వైఫ్ మీనాక్షి గురించా? క్రిష్కున్న ప్రాబ్లం అది ఒక్కటే కదరా. క్రిష్ మళ్ళీ ఏమైందిరా? ఆల్రెడీ డివోర్స్ పేపర్ పైన సైన్ చేసావు కదరా. అదేరా నా ప్రాబ్లం. నేను సైన్ చేశాను, కానీ తను సైన్ చేయట్లేదు. అదేంటి, నీకు ఇష్టం లేదు నువ్వు సైన్ చేసినప్పుడు తను సైన్ చేయకపోవడం ఏంటి? నాన్ సెన్స్ కాకపోతే. అదే అర్థం కావట్లేదు. ఇంత జరిగా కూడా తనలో ఏ మాత్రం చేంజ్ కనిపించట్లేదు. అసలు ఏమీ జరగనట్లు బిహేవ్ చేస్తుంది. నిన్ను వదిలిపెట్టే ఉద్దేశం లేనట్టుంది. అలా అయితే మనోడు రేసుకోవాలరా. అలా ఎందుకు వదిలేస్తాం? ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించు. దేనికి? అసలు నీకెందుకు డైవర్స్ ఇవ్వదో అడుగుతాం. మేం తనని రియలైజ్ చేస్తాం. అసలు నిన్ను ఎన్ని రోజులు టార్చర్ చేస్తుందో తేల్చుకుందాం. ఇక్కడికంటే ఏం కాదు క్రిష్, ఫోన్ చేయి. ఫోన్ చేయి. చెయ్ క్రిష్. చెయ్యి. హలో హలో మీనాక్షి, చెప్పండి. ఒకసారి బయటకు వస్తావా? బయటకా? అవును, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అది అది నీతో మాట్లాడాలి. సరే వస్తున్నానండి. 15 minutesలో ఇక్కడ ఉండాలి. సరే వస్తానండి. వస్తానందా? బయలుదేరింది. Then come on man, come on, dance. Come on man, Let's enjoy. dance.
ఏమండి 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 ఏంటండి రమ్మన్నారు మేమే పిలిపించమన్నాం. ఓ, దేనికండి ఏదో మాట్లాడాలి రమ్మన్నారు ఓ, ఇక్కడ చూస్తే ఇదంతా పార్టీ కల్చర్ మీనాక్షి ఇలాగే ఉంటుంది ఓహో ఇదంతా నీకు తెలియదు కదూ లుక్ మీనాక్షి, ఇక్కడున్న మా అందరి బాబులు 100 కోట్లకు పైగా ఆస్తున్న వాళ్ళు. కానీ మా అందరినీ కలిపితే క్రిష్ ఒక్కడే. అలాంటి క్రిష్కు నీకు ఎలా సెట్ అవుతుంది చెప్పు? మీనాక్షి, ఇప్పటికైనా నువ్వు క్రిష్ నువ్వు ఆగు మీనాక్షి నేను రోజు ఈ పబ్బుకొచ్చి తాగుతాను కానీ నాకు కావలసిన బ్రాండ్ దొరకలేదనుకో ఈ పబ్బును పట్టుకొని వేలాడను హాయిగా వేరే పబ్బుకు వెళ్తాను అప్పుడు ఈ పబ్బు ఓనరు నన్ను ఆపడు వెళ్ళొద్దని అడ్డుపడు ఇక్కడే తాగాలని ఫోర్స్ చేయడు క్రిష్ కూడా అంతే తనకేం కావాలో నీ దగ్గర లేదు అందుకే నీ లైఫ్ లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు హాయిగా కృష్ణ వదిలేయచ్చు కదా ఈ రోజుల్లో అమ్మాయిలు తాగే బ్రాండ్ విషయంలోనే కాంప్రమైజ్ కావట్లేదు. అలాంటిది నీది లైఫ్. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది క్రిష్ దగ్గర లేనప్పుడు నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు? డైవర్స్ ఇచ్చేయి. మీనాక్షి నాకు 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది కుర్రాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కానీ నాకు వాడి మీద వాడికి నా మీద 6 months కే బోర్ కొట్టేసింది ఒకరోజు సరదాగా ఇద్దరం కలిసి పబ్కొచ్చాం వెయిటర్ మందు తెచ్చాడు లాయర్ డివోర్స్ పేపర్స్ తెచ్చాడు 3 పెగ్గులు అయ్యేలోపు 30 సంతకాలు పెట్టాం బ్రేకప్ పార్టీ చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నాం మా డివోర్స్ పేపర్స్ కోర్టులోకి వెళ్ళక ముందే అన్ని తెలిసిన ఈ అమాయకుడు నా లైఫ్ లోకి వచ్చాడు వీడికి ఆస్తుంది నాకు అవసరం ఉంది నో అని చెప్పడానికి ఆ పదం గుర్తుకు రాక ఎస్ చెప్పేశాను పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి ఉంటాం దీన్నే లివింగ్ టుగెదర్ అంటారు లవ్ యు Love you రా. ఓకే హాయ్ సారా, హాయ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ పట్టుకో మీనాక్షి ఇందాక చెప్పానుగా బోర్ కొట్టి విడిపోయామని వాడు వీడే నా ఎక్స్ హస్బెండ్ హాయ్ బ్యూటిఫుల్. మనిషి లైఫ్ చాలా చిన్నది ఈ రోజుల్లో 60 ఏళ్లు దాటి బతకరు అందులో అమ్మాయిలు 50 ఏళ్లు దాటడమే కష్టం ఆల్రెడీ నీ లైఫ్ లో సగం చప్పగా గడిచిపోయింది మిగిలిన ఆ సగాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు ఆలోచించు లైఫ్ అనుభవించు చూడు మీనాక్షి ఆడదాని స్టేటస్ ఎప్పుడు ఫ్లైట్ లా ఉండాలి కానీ లైఫ్ మాత్రం కార్ జర్నీలా ఉండాలి మనకి నచ్చిన వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వచ్చు నచ్చని చోట దిగిపోవచ్చు నా మాట విని క్రిష్ కి డైవర్స్ ఇచ్చేయి ప్రపంచం పరిగెడుతుంది మీనాక్షి, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు. సారా, వాట్ ఈస్ దట్? నెక్ ఏదో చుడతారు. తారా నో 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 నాట్ తాలా, దట్ ఈస్ తాలి. యా కరెక్ట్. తాళి కట్టినవాడే ముట్టుకోవాలి, ముట్టుకున్నవాడే ఎత్తుకోవాలని నీకు నువ్వే సర్కిల్ గీసుకుని స్టక్ అయిపోయావు. వెరీ పిటీ.
హార్ట్ బేబీ. వాళ్ళు అంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా? అయినా నీకేం తక్కువ, ఏంజెల్లా ఉన్నావు. హే కూల్ కూల్ కూల్. నువ్వు అనాలే కానీ 100 మంది నీకోసం మీ ఇంటి ముందు కాపలా కాస్తాం. అయినా ఎవరిదాకా ఎందుకు, నేనున్నాను. నా హార్ట్ మొత్తం ఖాళీ. నువ్వు కానీ వస్తానంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటా. నీకెప్పుడు నచ్చపోయినా వెళ్ళిపోవచ్చు, నేనేం అడ్డు చెప్పను. హలో, క్రిష్ ఉన్నాడని నువ్వేం ఫీల్ అవ్వకు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడేమనుకోడు. నీకు సీక్రెట్ చెప్పనా? వాడికన్నా ఈ సిద్ధుగడి స్ట్రెంత్ చాలా ఎక్కువ. హౌ డేర్ యూ! నా గురించి గాని నా భర్త గురించి గాని ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణం తీస్తాను. మీనాక్షి, దయచేసి మీరేం మాట్లాడకండి. ఒక తండ్రి తన బిడ్డని సాని కొంపకు తీసుకెళ్లడం ఎంత నీచమో, ఒక భర్త ఒక భార్యని ఇలాంటి చోటికి రమ్మనడం అంతే నీచం. క్రిష్, వాట్ ఇస్ దిస్? తనకి మ్యానర్స్ ఉందా? ఓసై, నాకు కదా మేనర్స్ లేంది. ఒళ్ళుపై తెలియకుండా మత్తులో తూగుతూ పూటకో మగాడితో చిందులేస్తున్న మీకు మేనర్స్ లేదే. బ్రాండ్ మార్చినంత సులువు కాదే భర్తను మార్చడం. 3 పెగ్గలేసినంత తేలిక కాదే 3 ముళ్ళు వేయించుకోవడం. ప్రపంచం పరిగెట్టట్లేదే, మీలాంటి పాపిస్టోళ్ళ పద్ధతులు పరిగెడుతున్నాయి. సమాజం మీద విషాన్ని చిమ్ముతున్నాయి. ప్రపంచం ఇంకా పవిత్రంగా ఉంది కాబట్టే కట్టిన తాలికి కట్టించుకున్న ఆడదానికి విలువ ఉంది. అందుకే ఆనాడు ఆ కాలయముడు కూడా పతివ్రత శిరోమణి అయిన సావిత్రి పట్టుదలకి తల వంచక తప్పలేదు. పాతివృత్యం అంటే మార్కెట్లోకొచ్చిన కొత్త మందు పేరు అనుకునే మీలాంటి వాళ్ళకేం తెలిసే భర్త గొప్పతనం. మోజు పుట్టినప్పుడు కాపురం చేస్తూ, బోరు కొట్టినప్పుడు వదిలేస్తూ, వీడు పోతే వాడు, వాడు పోతే ఇంకొకడు అంటూ ఊరేగడానికి నేను మీలా శ్మశానంలో బతకడం లేదు, సభ్య సమాజంలో బతుకుతున్నాను. లివింగ్ టుగెదర్ అంటే 10 మందితో తిరగడం కాదు, మనసుకు నచ్చిన వాడితో భావాల్ని పంచుకోవడం. అంతేగాని ప్రతి దరిద్రానికి లివింగ్ టుగెదర్ అని పేరు పెట్టడం కాదు. దీన్ని నా భాషలో వ్యభిచారం అంటారు. అందుకే నా ఊపిరి పోయే వరకు, నా కట్టె కాలే వరకు ఈయనతోనే నా జీవితం. ఈయనతోనే నా ప్రయాణం అనుకుని బతుకుతున్నాను. ఏంటన్నావు? నేను నా చుట్టూ సర్కిల్ గీసుకుని బతుకుతున్నానా? నన్ను చూస్తే జాలేస్తుందా? ఓసై, అది నేను గీసుకున్న సర్కిల్ కాదే, మనిషి జాతికి జంతు జాతికి స్పష్టమైన తేడా ఉందని చెప్పడానికి. జంతువులా కంచెలు తెంచుకోకుండా మనుషుల్లా కట్టుబాట్లతో ఉండడానికి. అప్పుడే ఆడదానికి ఈ ప్రపంచంలో పవిత్రమైన స్థానం దక్కుతుందని ఆ భగవంతుడు గీసిన సర్కిల్. అందుకే ఆనాడు రాముడితో కలిసి వనవాసానికెళ్లిన తన భర్త లక్ష్మణుడి మీద ఊర్మిళాదేవికి ప్రేమ చావక ఆ 14 ఏళ్లు తన భర్తని చూడకుండా ఎలా ఉండాలో తెలియక నిద్రలో గడిపిందే. నేను ఆ జాతి, మీ జాతి కాదు, గుర్తుంచుకోండి.
మీనాక్షి, ఇచ్చిన లెక్చర్ చాలు. ముందు నా ఫ్రెండ్కి సారీ చెప్పు. సారీ చెప్పి కదులో. మీరు పిలవగానే వచ్చాను. మీరు చావమంటే ఇక్కడే చేస్తాను. కానీ ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి సారీ చెప్పను. క్రిష్, వాట్ ఇస్ దిస్? అది అసలు మనిషేనా? నీ కళ్ళ ముందే నన్ను అలా కొట్టింది. అసలు నువ్వు మగాడివేనా? క్రిష్, దిస్ ఇస్ టూ మచ్. ఇలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. నీకేదో మంచి చేయాలనుకున్నాం. ఆఫ్టర్ లో విలేజ్ గర్ల్ ముందర మేము ఇన్సల్ట్ అయ్యాం. ఇలాగే పోతే ఫ్రెండ్స్నే కాదురా, లైఫ్నే కోల్పోతావు. నువ్వు గానీ వస్తానంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటా. నీకెప్పుడు నచ్చపోయినా వెళ్ళిపోవచ్చు. మీనాక్షి, మీనాక్షి, రావే బయటికి. మీనాక్షి, రా, రమ్మంటుంటే. రావే. ఎక్కడ? ఏ మీనాక్షి, ఓ ఇక్కడున్నావా? ఎవరో నీకు భర్త? ఎవరో నీ భర్త? ఎవరు నీ భర్త? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నరాలు తెంచేస్తా.